ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కన్యలో, తదుపరి తులారాశిలో ప్రవేశం, కుజుడు తులారాశిలో, అదేవిధంగా రాహువు కుంభరాశిలో, మీనరాశిలో శని యొక్క సంచారం ఉన్నది. మిగిలిన గ్రహాల యొక్క బలాబలాలు కూడా అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో చంద్ర సంచారం. వ్యయంలో ఉన్న రవి జన్మంలోకి వస్తాడు. జన్మంలోనే కుజుడు ఉన్నాడు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన వ్యవహారం 6వ స్థానం, 6ష్ఠ స్థానంలో శాటర్న్ శని అత్యద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. భాగ్యస్థానంలో గురుడున్నాడు, ఆయన కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. శుక్రుడు విందులు, వినోద, విలాసవంతమైనటువంటి జీవనాన్ని సాగిస్తాడు. వార ప్రారంభంలో అష్టమంలో ఉన్న చంద్రుడి ద్వారా అంటే అజీర్ణ సంబంధమైనటువంటి నొప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వారపు మధ్య నుండి కార్యజయం, ఆర్థిక లాభము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అవ్వచ్చు. విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. వారాంతం మీకు ఆకస్మికమైనటువంటి ధనలాభం అన్నట్లుగా ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు జరుగుతాయి. గురుబలం ద్వారా కీర్తి ప్రతిష్టలతో పాటు ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన అభివృద్ధి ఉంటుంది. పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి. మరి మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం చేత కూడా 6ష్ఠ స్థానంలో శని ద్వారా ఎంతటి సమస్యలైనా కూడా మీరు పరిష్కరించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క రవి యొక్క బలం ద్వారా కారకుడైనటువంటి రవి జన్మంలో ప్రవేశం జరగబోతోంది. తులారాశిలో రవి ప్రవేశిస్తాడు 18వ తారీఖుకే. అంటే 16వ తారీఖు నుంచి రవి తులారాశిలో ప్రవేశం తర్వాత మనం అన్నింటా కూడా మంచి అభివృద్ధి తప్పనిసరిగా కనపడే అవకాశాలు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మీరు చేయదలుచుకునేటువంటి పని మీరు తప్పనిసరిగా చేయగలుగుతారు. అయితే పంచమంలో రాహు ఉండడం ద్వారా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. అంటే రాహు వల్ల వెనక్కు లాగే మనుషులు ఉంటారు. అటువంటి వాటిని మనం నిదానంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనపడుతోంది. ఉద్యోగపరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా కూడా సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి. శుభరూపమైనటువంటి ప్రయత్నాలు, వివాహ, ఉద్యోగ, వ్యాపారాది ప్రయత్నాలు ముందుకు దూసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సూర్య ఆరాధన చేయడం మంచిది. ఆదిత్య ఉదయాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి. తద్వారా విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు.